ఓవర్ వెయిట్, ఒబిసిటీ ఈ రెండు పదాలు మీరు తరచూ వింటూ ఉంటారు. ఈ రెండు ఒకటి అనేది చాలామంది ఫీలింగ్, కానీ అది పూర్తిగా నిజం కాదు. వీటి మధ్య తేడాలు ఉన్నాయి. అధిక బరువు ఓ హెచ్చరిక అయితే ఒబిసిటీ తీవ్రమైన సమస్య. అసలు వీటి మధ్య తేడా ఏంటి? శరీరంపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? సమస్య తీవ్రం కాకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలు చూద్దాం. మీ ఎత్తుకు తగ్గ బరువు కంటే కొద్దిగా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ లేదా అధిక బరువు. ఇది శరీరం ఇచ్చే ప్రాథమిక హెచ్చరిక మాత్రమే. కానీ శరీరంలో కొవ్వు అనేది ఉండాల్సిన పరిమితి కంటే ఎక్కువ పేరుకుపోతే దాన్ని ఒబిసిటీ లేదా స్థూలకాయం అంటారు. వైద్య శాస్త్రంలో ఒబిసిటీని ఒక సాధారణ బరువు పెరిగే సమస్య మాత్రమే కాదు, ఓ తీవ్రమైన వ్యాధిగా పరిగణిస్తారు. అధిక బరువును ప్రారంభంలోనే తగ్గించుకోకపోతే అది మెల్లగా ఒబిసిటీకి దారితీస్తుంది. మీరు అధిక బరువుతో ఉన్నారా లేదా ఒబిసిటీ వ్యాధి బారిన పడ్డారా అని తెలుసుకోవడానికి బాడీ మాస్ ఇండెక్స్ BMI ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం BMI 25 నుంచి 29.9 మధ్య ఉంటే అది ఓవర్ వెయిట్. BMI 30 లేదా అంతకు మించి ఉంటే అది ఒబిసిటీ. ఒకవేళ శరీరంలో BMI 40 దాటితే మాత్రం దాన్ని అత్యంత ప్రమాదకరమైన మోర్బిడ్ ఒబిసిటీగా నిపుణులు పరిగణిస్తారు. అయితే ఇండియాలో ప్రజల శరీర తీరు వల్ల పొత్తి కడుపు భాగంలో కొవ్వు త్వరగా చేరుతుంది. కాబట్టి ఈ పరిమితిని 2.5 పాయింట్లు తగ్గించి లెక్కిస్తారు నిపుణులు. అంటే BMI సుమారు 23 దాటితే ఓవర్ వెయిట్గా, 25 దాటితే ఒబిసిటీ క్లాస్ 1, 30 దాటితే ఒబిసిటీ క్లాస్ 2గా పరిగణిస్తారు. ఓవర్ వెయిట్ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అది ఒబిసిటీగా మారుతుంది. ఒబిసిటీ వల్ల టైప్ 2 డయాబెటీస్, హై BP వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం పెరిగిపోతుంది. గుండె జబ్బులు, పక్షవాత వంటి వాటి రిస్క్ అధికమవుతుంది. శరీరం బరువు మోయలేక కీళ్ల నొప్పులు రావడం, నిద్రలో శ్వాస ఆడకపోవడం, ఫ్యాటీ లివర్ సహా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఓ వ్యక్తి ఒబిసిటీ స్థాయికి చేరడానికి ప్రధాన కారణాలు సరైన శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, రోజులో ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తూ ఎలాంటి వ్యాయామాలు చేయని వారు ఊబకాయం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండే స్వీట్లు, ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్ తినడం కూడా ఇందుకు కారణమవుతుంది. హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు, జన్యుపరమైన అనారోగ్యాలు, అధిక మానసిక ఒత్తిడి వల్ల కూడా ఒబిసిటీ రావచ్చు. ఓవర్ వెయిట్, ఒబిసిటీ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు, బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, తాజా పండ్లు లాంటివి రోజూ తినాలి. పప్పు ధాన్యాలు, నట్స్, ఎగ్స్, చేపలు లాంటివి కూడా తీసుకోవాలి. ఆయిలీ, ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. రోజు తప్పనిసరిగా వ్యాయామాలు చేయాలి. తీసుకునే క్యాలరీలు బర్న్ అయ్యేలా శారీరక శ్రమ తప్పనిసరి. ఫోన్ లేదా టీవీ చూస్తూ ఆహారం తినే అలవాటు మానేయాలి. ఒబిసిటీ తీవ్రంగా ఉన్నవారు సంబంధిత వైద్యులను సంప్రదించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్, లివ్ హ్యాపీ.